కంప్యూటింగ్ ప్రపంచంలో ఓ పెద్ద యుద్ధం మొదలైంది. అసలు ఆ యుద్ధమేంటి? ఎవరు గెలుస్తారు? పదండి చూసేద్దాం. ముందుగా అసలు సమస్య ఏంటో చూద్దాం. ఆ తర్వాత కొత్త టెక్నాలజీ ఏంటి, పోటీలో ఉన్న పెద్ద తలకాయలెవరు, వాళ్ళ సీక్రెట్ వెపన్ ఏంటో తెలుసుకుందాం. గూగుల్ వాళ్లే చెప్తున్నారు, ఏఐ విప్లవానికి మన దగ్గరున్న కంప్యూటింగ్ పవర్ అస్సలు సరిపోదంట. కాని ఒక సమస్య ఉంది. మూర్స్లా నెమ్మదిస్తోంది. అంటే చిప్ల వేగం పెరగడం లేదు. దీంతో డిమాండ్కి సప్లైకి మధ్య గ్యాప్ వచ్చేసింది. దీంతో ఒక కొత్త టెక్నాలజీ యుద్ధం మొదలైంది. అదే ఆంగ్స్ట్రామ్ యుగంలో చిప్స్ తయారు చేసే రేస్. ఈ రేస్లో కీలకం గేట్ ఆల్ అరౌండ్, షార్ట్గా జీఏఏ. ఇది కరెంట్ను కంట్రోల్ చేసే ఒక సరికొత్త టెక్నాలజీ. ఇది పాత ఫిన్ఫెట్ టెక్నాలజీ కన్నా చాలా అడ్వాన్స్డ్. సింపుల్గా చెప్పాలంటే 3 వైపుల పట్టు నుండి 4 వైపుల గట్టి పట్టుకు మారినట్టు. ఈ కొత్త డిజైన్తో ఇంజనీర్లకు కరెంటు మీద ఫుల్ కంట్రోల్ దొరుకుతుంది. దీంతో పవర్ ఎక్కువ, వేస్టేజ్ తక్కువ. ఈ కొత్త యాంగ్స్ట్రామ్ యుగంలో ఆధిపత్యం కోసం 3 పెద్ద కంపెనీలు పోటీపడుతున్నాయి: టీఎస్ఎంసీ, ఇంటెల్, ఇంకా శాంసంగ్. వాళ్ల ప్లాన్స్ చూస్తే ఒక్కో కంపెనీది ఒక్కో స్ట్రాటజీ. అందరి టార్గెట్ ఒకటే, కాని దారులు వేరు. టీఎస్ఎంసీ ప్లాన్ ఏంటంటే 2026 కల్లా A16 ప్రాసెస్తో రావడం. ఇందులో నానోషీట్స్తో పాటు ఒక కొత్త పవర్ సిస్టమ్ కూడా ఉంటుంది. టీఎస్ఎంసీ, ఇంటెల్ రెండూ వాడుతున్న టెక్నిక్ బ్యాక్ సైడ్ పవర్ డెలివరీ. అంటే పవర్ కోసం ఒక సపరేట్ సూపర్ హైవే క్రియేట్ చేయడమన్నమాట. ఇక ఇంటెల్ విషయానికొస్తే వాళ్లు హై-NE UV అనే ఒక నెక్స్ట్ జెన్ టూల్ మీద పెద్ద బెట్ వేస్తున్నారు. టార్గెట్ 2027. మరి శాంసంగ్ స్ట్రాటజీ ఏంటి? సింపుల్. ప్రతి ట్రాన్సిస్టర్లో నానోషీట్ల సంఖ్యను పెంచి పర్ఫార్మెన్స్ను పెంచడం. అయితే కథలో ఇక్కడే ఒక పెద్ద ట్విస్ట్ ఉంది. ఏఐ ఇప్పుడు చిప్స్కి డిమాండ్ క్రియేట్ చేయడమే కాదు, వాటిని డిజైన్ కూడా చేస్తోంది. అవును, ఏజెంటిక్ ఏఐ వర్క్ఫ్లోస్ అనే పిలిచే పద్ధతిలో ఏఐ ఏజెంట్లే కొత్త చిప్లను డిజైన్ చేస్తున్నాయి. దీనికోసమే రీసెర్చర్లు AIADA అనే ఫ్రేమ్వర్క్ను డెవలప్ చేశారు. ఇది క్లిష్టమైన డిజైన్ పనులను ఆటోమేట్ చేస్తుంది. ఈ AIEDA ఫ్రేమ్వర్క్ మొత్తం ప్రాసెస్ను చూసుకుంటుంది. ఒక ఐడియాను తీసుకుని దాని ఫైనల్ చిప్ లేఅవుట్గా మారుస్తుంది. ఇందులో 4 ముఖ్యమైన స్టేజెస్ ఉంటాయి. ప్రతి స్టేజ్లో ఏఐ ఏజెంట్లు ఫీడ్బ్యాక్ తీసుకుంటూ పనులను పూర్తి చేస్తాయి. సరే, ఇదంతా టెక్నికల్గా ఉంది కదా, అసలు ఈ రేస్ వల్ల మనకు లాభమేంటి? ఇది ఎందుకు ఇంత ముఖ్యం? ఎందుకంటే ఈ రేస్లో గెలిచిన వాళ్లే నెక్స్ట్ జనరేషన్ ఏఐ, స్మార్ట్ ఫోన్లో ఇంకా మన జీవితాలను మార్చే టెక్నాలజీని పవర్ చేస్తారు. ఇప్పటికే యాపిల్, ఎన్విడియా లాంటి పెద్ద కంపెనీలన్నీ ఈ కొత్త చిప్ల కోసం లైన్లో ఉన్నాయి. తమ ఫ్యూచర్ ప్రొడక్ట్స్ కోసం వీటిపైనే బెట్ కడుతున్నాయి. చిప్లు అణువుల సైజుకి చిన్నవైపోతున్న ఈ టైంలో మన భవిష్యత్తును డిసైడ్ చేసే ఈ రేస్లో ఎవరు గెలుస్తారు? ఆలోచించండి.